నమస్తే. 44 రోజులు 46 లక్షల పెళ్లిళ్ళు, 1,80,000 కోట్ల ఖర్చు. ఇది మన పెళ్లిళ్ల మార్కెట్ విలువ. అయితే ఇది కేవలం నవంబర్ 1 నుంచి డిసెంబర్ 14 వరకు మ్యారేజ్ సీజన్ లెక్కలు మాత్రమే. ఇక ఏడాది లెక్కలు తీసుకుంటే మన దేశవ్యాప్తంగా ప్రతి ఏటా 80 లక్షల నుంచి 1 కోటి వరకు వివాహాలు జరుగుతున్నట్లు అంచనా. పెళ్ళంటే నూరేళ్ల పంట. ఇది పెద్దల మాట. పెళ్లి వేడుక కలకాలం ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోవాలి. ఇది నేటి యువత మాట. అందుకే వివాహం గ్రాండ్గా జరగాలని కోరుకుంటోంది. ఫోటోషూట్ సినిమా రేంజ్లో ఉండాలి. పెళ్లి డెకరేషన్ సినిమా సెట్టింగ్లను తలపించాలి. ఇలాంటి ట్రెండ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. పెళ్లి నిర్వహణ బాధ్యతను చాలామంది ఈవెంట్ మేనేజ్మెంట్లకు అప్పగిస్తున్నారు. దీనివల్ల పెళ్లి ఖర్చు విపరీతంగా పెరిగింది. సగటున ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ 20 లక్షల నుంచి 25 లక్షలు ఖర్చు పెడుతున్నట్లు అంచనా. మరి పెళ్లిలో దేనికి ఎంత ఖర్చు చేస్తున్నారో లెక్కలు చూస్తే వేటికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారో అర్థమవుతుంది. సంగీత్, మెహందీ, వెడ్డింగ్ సెరమనీ, ఇలా పెళ్లి డ్యూరేషన్ పెరిగింది. మెట్రో సిటీల్లో బ్యాంక్వెట్ హాల్, ఫ్లవర్స్, లైటింగ్, స్టేజ్ సెటప్ వంటి డెకరేషన్ కోసం ఏకంగా 3 లక్షల నుంచి 7 లక్షల వరకు ఖర్చు పెడుతున్నట్లు అంచనా. ఇక మెనూ కూడా మారింది. ఒకప్పుడు 2-3 వంటకాలతోనే సరిపెట్టేవారు. కానీ ఇప్పుడు క్యాటరింగ్ ఇచ్చే సంస్కృతి పెరిగింది. కనీసం 300 మంది అతిథులు వచ్చారనుకుంటే వారికి ఎంత లేదన్నా 5 లక్షల నుంచి 8 లక్షల వరకు భోజనం ఖర్చులే అవుతున్నాయి. పెళ్ళంటే నగలు దగదగా మెరిసిపోవాలి. పెళ్లి కూతురు మురిసిపోవాలి. వచ్చిన అతిథులంతా నగల గురించే మాట్లాడుకోవాలి. అందుకే జ్యువెలరీకి పెళ్లి ఖర్చులో ఏకంగా 15% వరకు ఖర్చు చేస్తున్నారు. వివాహంలో కీలకంగా మారేవి దుస్తులు. పెళ్లి జంటలు దుస్తులు, మేకప్ కోసం 2 లక్షల నుంచి 5 లక్షల వరకు కేటాయిస్తున్నాయి. ఇక ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీకి 50,000 నుంచి 3 లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్లు అంచనా. ఇందులో ప్రొఫెషనల్ టీమ్, డ్రోన్, సినిమాటిక్ వీడియో ఉంటుంది. ఇక ప్రీ వెడ్డింగ్ షూట్ అదనంగా ఉంటుంది. పెళ్లిలో ఎంటర్టైన్మెంట్కి ఎంత లేదన్నా 1 లక్ష నుంచి 2 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. అంటే డీజే, డాన్సర్, ఇన్విటేషన్స్, రిటర్న్ గిఫ్ట్స్, ఇక ట్రాన్స్పోర్ట్ వంటివి ఇందులోకి వస్తాయి. సో ఇప్పటిదాకా చెప్పిన బడ్జెట్ అంతా మిడిల్ క్లాస్ది మాత్రమే. ఇక లోయర్ క్లాస్ పెళ్లి కోసం 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఖర్చు చేస్తే అప్పర్ క్లాస్ ఏకంగా కనీసం 1 కోటి నుంచి 5 కోట్లు వెచ్చిస్తోందని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. మొత్తంగా ఏటా 80 లక్షల నుంచి 1 కోటి వివాహాలకు దాదాపు 4 లక్షల కోట్ల నుంచి 6 లక్షల కోట్ల వరకు ఖర్చు అవుతున్నట్లు అంచనా. చాలామంది తాహత్తుకు మించి ఖర్చు చేసి అప్పుల పాలవుతున్నట్లు కూడా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. పెళ్లి గ్రాండ్గా జరపాలనే ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ బడ్జెట్కు మించితే భారం అనే సంగతి కూడా గుర్తుపెట్టుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. లేదంటే అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆ తర్వాత బాధపడాల్సి వస్తుంది. ఆలోచించండి. నమస్తే.